లడ్డు సింగ్ గారు మీరెక్కడున్నారు? ఓ శివ, నేను ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తానులే. ఓకే, అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తాను. మంగళ అంకుల్ కమేన్, మంగళ అంకుల్ కమేన్. హలో అంకుల్, మీకే శివ ఫోన్ చేస్తున్నాడు. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్ శివ, మాట్లాడు. ఎందుకని ఇలా ప్రేమగా మాట్లాడుతున్నావు? నీకు భయమేస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో నాకే తెలియడం లేదు. సారీ అంకుల్. నన్ను మీరు మళ్ళీ అక్కడికి తీసుకు వెళ్ళిపోండి. మీ మనుషులు ఎక్కడున్నారో తెలియడం లేదు. వేరెవరినైనా పంపించండి. నువ్వు ఎక్కడున్నావు? ఏదో ఒక ఐడియా చెప్పు. ఇక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, చాలా పాతబడిపోయి ఉంది. దాని లోపల ఏదో ఒక రూమ్ లో ఉన్నాను. ఏయ్ వెళ్ళండి, జంగల్లో పాత బిల్డింగ్ ఎక్కడుందో చూడండి. అందులో ఏదో రూమ్ లో ఉన్నట్ట, వెళ్ళి పట్టుకురండి. ఈ మంగళ్ సింగ్ ని ఏడిపించాలనుకుంటావా? అక్కడికి వెళ్తున్న వారంతా కూడా వినండి. జంగల్లో పాత బిల్డింగ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. అక్కడ ఏదో గదిలో అతను ఉంటాడు. మనం ఈ పందెంలో గెలిచేసాం. శివ ఓటమిని ఒప్పుకున్నాడు. వెళ్ళండి. ఇక చూడండి, నా మనుషులు శివాని ఎరగొట్టి ఇక్కడికి తీసుకొస్తారు. అప్పుడు వాడికి నేను గుణపాఠం ఎలా నేర్పిస్తానో మీరే చూడండి. ఈ జంగల్లోనే వాడికి మంగళం పాడతాను. త్వరగా రండి, చివరి రూమ్ లో ఉన్నాను, ప్లీజ్. చూసారా, చిన్న పిల్లాడు భయపడి గోడ మీద తన పేరు రాసుకున్నాడు. ఏంటంకల్, ఫైట్ చేయడం రావడం లేదా? మళ్ళీ ఫైట్ చేద్దామా చెప్పండి. ఎందుకు అలా అరుస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని కొరికారు? బాస్, ఆ చిన్న పిల్లడు మళ్ళీ మనల్ని మోసం చేశాడు బాస్. మమ్మల్ని ఎలుకల గుంపులో బంధించాడు బాస్. అన్ని ఎలుకలు మమ్మల్ని కరుస్తున్నాయి బాస్. మమ్మల్ని కాపాడండి. 1, 2 అయితే పర్లేదు బాస్, చాలా ఉన్నాయి. ఇవి మమ్మల్ని కరవడం చూసి ఆ పిల్లడు చాలా సంతోషిస్తున్నాడు బాస్. ఒక్క ఎలుక ఎన్నిసార్లు కొరుకుతుంది? చిన్న ఎలుకే బాస్, కానీ 1, 2 అయితే పర్లేదు. ఇక్కడ గది నిండా అవే ఉన్నాయి. కరవకండి, అయ్యో అయ్యో, కరవకండి, అయ్యో వెళ్ళిపోండి. అయ్యో అమ్మా,
పదండి సార్. అయ్యో సార్. మీరు పంపించిన సైన్యాన్ని ఎలికల సైన్యం అంతం చేసేశాయి. ఇప్పుడు మిగిలిన మీ మనుషులు ఇద్దరే. నీకెలా తెలుసు? ఒక చిన్న పిల్లాడు నా పూర్తి సైన్యాన్ని నాశనం చేసి పారేశాడు. ఎలా ఎలా నేను ఒప్పుకోను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇంకా తన్నులు తినాలనుందా? అయితే వెళ్ళండి. వెళ్ళి మా ఫ్రెండ్స్ ని వదిలేసి వాళ్ళకి టీ కాఫీ ఏదైనా ఇవ్వండి. ఆ కాఫీ అయిపోయే లోపు నేను మీ బాస్ ని ఓడిస్తాను. ఇదిగో తీసుకో. బిస్కెట్ ఏదైనా ఉందా? పార్టీకి వచ్చారా ఇక్కడికి? ఏయ్, మీరొచ్చి నాకు సహాయం చేయండి. సారీ బాస్, ఈ చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తిని ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. మీరు కూడా తినండి బాస్. ఒక్కొక్కటి సంగతి చూస్తాను. నా రిసార్ట్ పూర్తవ్వనివ్వండి. నా చేతిలో మీరు అయిపోయినట్టే. ఓహో ఫైట్ అయిపోయిందయ్యా. పార్టీ కూడా నడుస్తుంది సార్. మీరు ఎక్కడొచ్చి కలుసుకుంటారు? ముందు పార్టీ చేసుకుందాం, తర్వాత ఫైట్ చేసుకుందాం. ఏయ్, రెండు వేడి వేడి తీయబట్రా. ఓకే. ఏమయ్యా పోలీసు, ఏదైనా ఫంక్షన్ కి వచ్చాను అనుకుంటున్నావా? రావయ్యా, త్వరగా రా, నీ డ్యూటీ చెయ్యి. ఈ పిల్లడి చేతిలో తన్నులు తెల్లాక చూస్తున్నాను. రావయ్యా. పోలీస్ అయినా ఈ పిల్లోడి ఎట్లా కొట్టాడో తెలుసా? ఎలా కొట్టాడో తెలుసా? మా చిన్నప్పుడు మా అమ్మ కూడా నన్ను ఇలా కొట్టలేదయ్యా. ఎప్పుడే ఏం లాభం లేదు బాబు.
ఇవన్నీ నువ్వు తప్పు చేయడానికి ముందు ఆలోచించుకొని ఉండాలి. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నటువంటి ఈ జంగల్లో ఒక రెసార్ట్ కట్టడానికి నీకు ఎన్ని గుండెలరా రే. నీకు తెలియదు అనుకుంటా, ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగతనం చేయడానికి భయపడతాడు. ముందు జైలుకు తీసుకెళ్ళవయ్యా, డైలాగులు తర్వాత చెప్తూ గానీ. ఓకే ఓకే, యు ఆర్ అండర్ అరెస్ట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేసావు. థ్యాంక్ యూ. ఇక వీడు జైలుకు వెళ్తాడులే. ఇక ఈ జంగల్ని ఎలా కాపాడతానో చూడు.